అందరికీ నమస్తే. నేను మీ సర్ల శ్రీరామోజు. మా శ్రీశైలం సేవలో భాగంగా 3వ రోజు పాతాళగంగ నది స్నానానికి పోయినాము. ఇక్కడి నుంచి చూడండి, కొండలు గుట్టలు వ్యూ పాయింట్ ఎంత మంచిగా కనబడుతుందో. చాలా అంటే చాలా బాగుంది. ఇంకా పొద్దున్నే కాబట్టి మంచు మొత్తం కొండల మీద మంచు కురుస్తూ అంటే ఎంత బాగుంది. ఆ మంచుల కేబుల్ కార్ల అదే రోప్ వేలా ఎక్కిపోతుంటే ఇంకా అద్భుతంగా అంటే అద్భుతంగా ఉన్నది. అది చెప్పలేము, అది అక్కడ చూస్తేనే మనకు అర్థమవుతుంది అన్నట్టు. అది అంత బాగుంది. ఈ మెట్లు కూడా ఉంటాయి కింద, పాతాళగంగకు పోవడానికి మెట్లు కూడా ఉంటాయి, కానీ 500 మెట్ల వరకు ఉంటాయి. మా గ్రూప్లో కొంతమంది ఆంటీ వాళ్ళు, అంకుల్ వాళ్ళు, పెద్దవాళ్ళు ఉన్నారు కాబట్టి వాళ్ళు అంత దిగలేరు, మళ్ళీ పైకి ఎక్కలేరు కదా. మళ్ళీ మనం కొత్తగా ఇంతవరకు రోప్ వే అనేది ఎప్పుడు ఎక్కలేదు కదా, ఇది కూడా కొత్త ఎక్స్పీరియన్స్ మంచిగా ఉంటుంది. ఇది ఒకసారి ఎక్కాలి అని మేము ఇక్కడ నుంచే అనుకొని పోయినాం. రోప్ వేలో కిందికి పోయినాం అన్నట్టు పాతాళగంగ స్నానానికి. కింద దించేసి పైకి వస్తుంది, కొన్ని గ్రూపులను దించేసి పైకి వస్తుంది. చాలా అంటే చాలా బాగుంది. మీరు ఎవరైనా పోతే ఖచ్చితంగా రోప్ వే ఎక్కి పాతాళగంగ నది స్నానానికి పోండి, బాగుంటుంది. గంగా స్నానానికి పోతున్నాం, కృష్ణా నది స్నానానికి. మస్తు అనిపిస్తుంది. ఎక్కడికి పోతున్నావు నువ్వు? మేము గంగా స్నానానికి పోతున్నాం అండి. రూప్ అంటారా? రోపులో పోతున్నామండి. అన్నయ్య వాళ్ళు. అయ్యో అత్తలేదా అన్నయ్య? చూడండి చూడండి మహేష్, గంగ చూడు తల్లి, అమ్మ తల్లి గంగమ్మ, కృష్ణమ్మ భలే ఉన్నది. పో ఇంట్లో పోతా అండి, అసలు పోయినట్టే అనిపిస్తలేదు. కొంచెం డౌన్ ఉంది కదా, వెళ్ళలేదు. మన మొఖాలు ఎట్లయినాయి సదక్క, మొఖాలు మా సుగ్నాటి కోరిక నెరవేరుతాంది. నది స్నానం చేసాడు. నాకు చెప్పిందే ఏమైంది అనిపించింది. అదే కదా. హాయ్ సరళా, వస్తుంది. చిన్న తిరుపతిలో ఎక్కలేదా ఒకసారి? అక్కడ ఎందుకు ఎక్కినావు? గిదెందుకు ఎక్కినావు? ఒక అన్నయ్య ఎక్కినావు, నాకు బాగా నువ్వు ఎక్కినావు కావచ్చు, కానీ నేను ఇదే బస్సాలు ఎక్కి నాకు ఇది పోయినప్పుడు అలా ఇవే. ఓ ఇంకా అమ్మవారి టెంపుల్ మస్తు మీదికి మొన్న అమ్మ వాళ్ళు వచ్చినప్పుడు ఎక్కిండ్రట. నది స్నానానికి పోయి యాత్రలకు పోలేదా, అప్పుడు ఎక్కిండ్రట. వచ్చేసింది, స్టేజ్ వచ్చేసింది. అదే కదా, బెదిరించుడు చల్లకుండా. అంకుల్ ఎట్లా బెదిరిస్తుంది ఆంటీ. దిగినాం మేము రోప్వే, వస్తున్నది. నది స్నానానికి ఇవి దీపాలు, చిన్న పర్సులు ఉన్నాయి సార్. అంకుల్ మెల్లది.
వస్తున్నాయి రోప్స్ అక్కడ నుంచి. మళ్ళీ మేము అటే పోవాలి. అది కాల్ అవుతుంది. ఇప్పుడు మేము ఎక్కుతాం. కృష్ణా నది వాటర్. మా స్నానాలు అయిపోయినాయి, నది స్నానాలు అయిపోయినాయి. ఇంక మళ్ళీ రోపు ఎక్కి మళ్ళీ పైకి పోతున్నాం. భలే ఉన్నది. మా మొహాలు మాయే గుర్తు పట్టరు. కొంచెం ఎవరో అనుకునేరు. హైట్ భలే హైట్ పోతా అంటే గమ్మత్ అనిపిస్తుంది కదా. దిగేటప్పుడు ఇట్లా కానీ ఇంత కూడా కదులుతలేదు సదక్క. ఇంకా వీల్స్ వచ్చినప్పుడే కదులుతానే కానీ కూడా బండ్లు వస్తున్నాయి కింద ఉంది బండ్లు ఆటోలు. అది నడక బండ్ల దారి. అదేంటి దిగుతుందో అసలు వాళ్ళు అంతా వాళ్ళు ఇక్కడ ఇక్కడ వాళ్ళు ఏర్పాటు షాప్లో ఏర్పాటు చేసుకున్న వాళ్ళు దారి వేసుకున్నారు. పైకి వస్తాను. అదే స్టేషన్, రోప్వే స్టేషన్. పైకి వచ్చేసాం.